హెల్లో ఆల్ ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయిందని ఎనకటికి ఒక సామెత ఉందన్నమాట. No, 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 no. ప్రెజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్ లో ఈ పొల్యూషన్ లో చాలా అంటే చాలా హెయిర్ ఫాల్ అయిపోతుంది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా. ఊడిపోయే జుట్టు ఎలాగైనా ఊడిపోద్దని తెలుసు కానీ మరీ ఎందుకు అలా వదిలేయడం? అట్లీస్ట్ మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి కదా. ఇంక వెంటనే అరక్షణం ఆలస్యం చేయకుండా మేడ మీదకి వెళ్ళి గోరింటాకు చెట్టు ఉన్న ఆకులన్నీ కోసేసి కిందకు వచ్చేసాను. అన్నీ నాకే తెలిసి అన్నట్టు పెద్ద పుడింగిలాగా పెద్ద తోపులాగా ఇన్ని రోజులు హెయిర్ ఫాల్ అవుతుంటే మనం ఫుడ్ సరిగ్గా తీసుకుంటే అదే ఉంటుందిలే అని అనుకున్నాను. ఫుడ్ సరిగ్గా తీసుకున్నా తీసుకోకపోయినా మనం ఎక్స్టర్నల్ గా అనేది కొంచెం కేర్ తీసుకోవాలన్నమాట. అప్పుడప్పుడు ఇలాంటి హెయిర్ ప్యాక్స్ వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. మరి ఆ విషయం నేను చాలా లేట్ గా తెలుసుకున్నాను. ఈ మధ్య నేను ఎక్కువగా సరదాగా అన్న మాట ఒకటి, ఇంకా చెప్పాలమ్మా చూడాలమ్మా మరి అనే వర్డ్ ఒకటి ఎక్కువ యూజ్ చేస్తాను. మేబీ దాని ఎఫెక్ట్ ఏంటంటే ఫిల్మ్ మూవీ చూస్తున్నాను అనమాట. కొంచెం ఫన్నీగా ఎంటర్టైన్ గా ఉంటుంది కాబట్టి. హెయిర్ ప్యాక్ వేసుకోవడానికి ఒక గోరింటాకు ఒకటే సరిపోదు. ఆ గోరింటాకు ఆకులో నేను బీట్రూట్ కూడా ఒకటి కట్ చేసి వేసాను అనమాట, చిన్న సైజ్ది. ఇప్పుడు గోరింటాకు, ఆ బీట్రూట్, కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసి మిక్సీ చేసుకోవాలి. మీకు అవైలబుల్ గా గోరింటాకు లేకపోతే హెన్నా పౌడర్ ఉంటుంది రెడ్ది, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను కర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే డాండ్రఫ్ ఇలాంటివన్నీ ఉంటే పోతాయి అనమాట. అందుకు నాకైతే కర్డ్ చాలా సెట్ అవుతుంది. ఇవన్నీ మిక్సీ చేసుకున్న తర్వాత కొంచెం అంటే టీ పొడి ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేడి నీళ్ళలో వేసి మరిగించుకుని ఆ వాటర్ కూడా పక్కన పెట్టుకున్నాను. టీ పొడి నీళ్లు మరిగించుకున్నాం కదా, ఆ నీళ్లు కొంచెం కొంచెం వేసుకుని పేస్ట్ చేసుకోవడమే. ఎంత బాగా పేస్ట్ చేసుకుంటే మన తలకి అంత బాగా పడుతుంది. ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కడైనా వైట్ హెయిర్ అది ఉంటే గనక అది రెడ్ గా అయ్యి కొంచెం బ్లాక్ గా అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట, మరి వైట్ గా కనిపించకుండా. అలాగే ఇంకా నేను నెక్స్ట్ దీనిలో ఉసిరి పొడి ఉంటుంది కదా, అది కూడా వేసాను. ఆ పౌడర్ ఇంట్లో ఉంటే. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ ఉసిరి పౌడర్ కంటే ఉసిరి కాయలు ఉంటే పచ్చివి డైరెక్ట్ గా వేసుకోవచ్చు, అది ఇంకా మంచిది. హెయిర్ ప్యాక్ వేసుకునే ముందు జుట్టు అంతా బాగా దువ్వుకోవాలన్నమాట, లైక్ చిక్కులు లేకుండా ఉన్నది. చూడండి ఎంత ఊడిపోతుందో, పోయేదని పట్టుకోలేమని చెప్పి నా ఫేస్ అసలు ఎక్స్ప్రెషన్స్ మామూలుగా లేవు. ఎంత జుట్టు ఊడిపోయిందంటే అసలు చెప్పలేను. నేను ఎప్పుడు జడ వేసుకున్నా గుప్పెడి జుట్టు అయితే కన్ఫామ్ గా చేతిలో ఉంటది. మీకు చూపిస్తాను ఆ ఊడిన జుట్టు కూడా. జుట్టు ఊడిపోతుందని ఎక్కువగా ఆలోచించడం వల్ల తెలీదు, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల తెలీదు, నా హెయిర్ మొత్తం గుండైపోయేలా ఉంది. అది మాత్రం గ్యారంటీ అని నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ పేస్ట్ అంతటిని మిక్స్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసి, ఇప్పుడు ఈ పేస్ట్ ని అరగంట తర్వాత మన జుట్టుకి కొంచెం కొంచెంగా, అంటే లైక్ మనం పాపిడి తీసి పెట్టుకుని ఎంత నీట్ గా అప్లై చేసుకుంటే మన హెయిర్ కి స్కాల్ప్ కి అంత బాగా పడుతుంది. నాకైతే ఎవరైనా పెడితే బాగుండు అని అనిపించింది, కానీ అప్పుడు ఆ టైంలో ఇంట్లో ఎవరు లేరన్నమాట. సో మీకు ఎవరైనా అవైలబుల్ గా అందుబాటులో ఉంటే కనుక వాళ్ళని హెయిర్ కి స్కాల్ప్ కి బాగా అప్లై చేయమని చెప్పండి. మనకి తెలియదు కదా అంటే ఎక్కడ అప్లై చేసాం ఏంటి అనేది. ఇక్కడ నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చాలా న్యాచురల్ గా ఉంటాయి, అలాగే చాలా వరకు హెయిర్ ఫాల్ తగ్గించడానికి యూజ్ అవుతాయి. సగం జుట్టు అంతా ఊడిపోయిన తర్వాత నేను రియలైజ్ అయినా అనమాట, ఇది ఏదో ముందే చేసి ఉంటే చాలా బాగుండ్రా బాబు అనిపించింది. ఎందుకంటే అంత జుట్టు ఊడిపోయింది. మేబీ ఆ జుట్టుకి బోల్డ్ అని గిన్నెలు వచ్చినేమో. మా చిన్నప్పుడు ఊడిపోయిన జుట్టుకి అంటే బెలూన్లు కొనుక్కునే వాళ్ళము, ఇంకా ఇలా చిన్న చిన్నవి స్టిక్కర్ ప్యాకెట్స్ ఇలాంటివన్నీ కొనుక్కునే వాళ్ళము. ఊడిపోయిన జుట్టు అంతా ఒక దగ్గర కవర్ లో పెట్టి ఎంత ఊడిపోయిందో ఏంటో చూసుకుందాం అనుకున్నాను. ఈలోగా మా అత్తగారు చూసి చిచ్చి జుట్టు దాస్తావా అని చెప్పి పడేశారు అనమాట. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అలా పోయిన జుట్టు కోసం, ఊడిపోయిన జుట్టు కోసం బాధపడే కంటే ఏదో ఒకటి చేయాలని చెప్పి స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోయాను. ఇంక ఈసారి నుంచి తగ్గేదే లేదని చెప్పి ఏవో ఒక హోమ్ రెమెడీస్, హెయిర్ ప్యాక్స్ ఇంక ఇవన్నీ ట్రై చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట స్ట్రాంగ్ గాన. ఇలా జుట్టు అంతటికి ఎంత బాగా అప్లై చేసుకుంటే అంత బాగా పడుతుంది అని చెప్పాను కదా. నేను అప్లై చేసుకున్నానికి ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ అలా పట్టింది. ఆల్మోస్ట్ చేతులు నొప్పులు వచ్చేసాయి అమ్మా. ఇలా అప్లై చేసుకున్న జుట్టును అంతటిని పైకి ముడి వేసేసుకుని ఉంచుకోవాలన్నమాట. అట్లీస్ట్ ఒక 30 to 40 మినిట్స్ అలా ఉంచేసుకోవాలి. మెయిన్ గా ఈ హెయిర్ ఫాల్ అవడానికి గల రీజన్స్ ఏంటి అంటే, నాకు తెలిసినంత వరకు మనం ప్రాపర్ గా స్లీప్ లేకపోవడం, వాటర్ తాగకపోవడం, మంచి ఫుడ్ తినకపోవడం, ప్రోటీన్ ఇవన్నీ ఉన్న ఫుడ్, అండ్ అలాగే ఇంకా ఈ డస్ట్ పొల్యూషన్, షాంపూస్, ఇంకెలాగే ఆయిల్స్, ఒకటి కాదు రెండు కాదు బోల్డ్ అని రీజన్స్ ఉన్నాయి హెయిర్ ఫాల్ అవడానికి. మెయిన్ గా ఇలా ఒకటి కాదు రెండు కాదు బోల్డ్ అని ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. నా జుట్టు అంతటికి పెట్టుకునేసరికి ఆల్మోస్ట్ ఒక 15 to 20 మినిట్స్ అయిన తర్వాత చూడండి చేతులు ఎంత రెడ్ గా అయిపోయాయో. అంటే గోరింటాకు చాలా బాగా పండింది అనమాట. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఈ హెయిర్ ప్యాక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే బయట హెన్నా పౌడర్స్ కంటే ఈ గోరింటాకు ది బెస్ట్ హెయిర్ ప్యాక్ అని చెప్తాను నేను.
తవ్వకాల్లో బయటపడినట్టు అలా ఊడిపోతూనే ఉంది. ఇంకెంత ఊడిపోద్దో ఏంటో. ఇంకా ఇలా అప్లై చేసుకున్న తర్వాత నాకు కొంచెం వీడియో ఎడిటింగ్ పనులుంటే అవి చేస్తున్నాననమాట. ఈ హెయిర్ ప్యాక్ వేసుకుని మనం ఎలాగో బయటికెళ్ళాం కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు అట్‌లీస్ట్ ఒక 2 వీక్స్‌కి ఒకసారి, మంత్లీ ఒకసారి అలా ట్రై చేయండి. మీకు ఎంత అవైలబుల్‌గా ఉంటే కేర్ తీసుకుని జాగ్రత్తగా కాపాడుకోండమ్మ మరి. ఈ మధ్య నేను ఒక వీడియో చూసానన్నమాట. చాలా ఫన్నీ వీడియో. అదేనండి గరికపాటి గారు చెప్తారు కదా ఉన్న ఫ్యాక్ట్ ని, ఎక్కడ జడ కనబడట్లేదు అన్ని కొత్తిమీర కట్టలే తప్ప అని చెప్పేసి ఏదో డైలాగ్ ఉంది. ఆయన చెప్పేవి ఏవైనా సరే నిజాలే అన్నమాట. అంత బాగుంటాయి, మన లైఫ్ కి చాలా రిలేటెడ్ గా ఉంటాయి కూడా. అలాగే ఈ గోరింటాకు హెయిర్ పెట్టుకోవడం వల్ల ఇంకా మన తలలో ఉన్న వేడి, మన ఒంటికున్న వేడి పోతుంది అని అంటారు కదా, చేతులకు అది పెట్టుకుంటే. ఎస్పెషల్లీ ఆషాఢంలో పెట్టుకుంటారు. అలాగే నేను బీట్రూట్ కూడా వేసాను కాబట్టి, అది ఎలాగో మనం తినలేం కాబట్టి అట్‌లీస్ట్ ఇలా జుట్టుకు పెట్టుకుంటే ఎంతో కొంత యూజ్ అవుతుంది అనిపించింది. అందుకే నేను బీట్రూట్ కూడా వేసేసాను. ఇంకా ఒక 40 మినిట్స్ తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత నా హెయిర్ అయితే చాలా బాగుంది అండ్ సిల్కీగా కూడా అయింది. ఎందుకో తెలీదు కానీ. పోయినంత వరకు పోయింది కానీ ఉన్నది మాత్రం చాలా బాగా, అంటే రెడ్డిష్‌గా, సిల్కీగా చాలా సాఫ్ట్‌గా ఉంది హెయిర్. అంటే వీడియోలో కనిపించిందో లేదో నాకైతే తెలీదు. ఎండలోకి వెళ్తే మాత్రం మెరిసిందనమాట. నాకు తెలుస్తుంది వీడియోలో. మరి మీకు తెలుస్తుందో లేదో నాకైతే తెలీదు. ఇలా మనకు వీలున్నప్పుడల్లా హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే జుట్టు అనేది చాలా హెల్తీగా ఉంటుంది. ఇంక నెక్స్ట్ వచ్చేసి హెయిర్ కి ఆయిల్ ఏదన్నా మంచిగా అప్లై చేద్దామని అనిపించింది అనమాట. అది కూడా చూసేయండి, మీతో షేర్ చేసుకుంటాను. మనం ఇన్నర్ గా ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా, ప్రాపర్ గా స్లీప్ ఉన్నా, ఇంకా హెయిర్ ప్యాక్స్ అవి ఎంత వేసుకున్నా సరే ఎక్స్టర్నల్ గా మనం అప్లై చేసుకునే ఆయిల్ ని బట్టి కూడా ఉంటుంది. అందుకే నేను అంటే రెగ్యులర్ గా యూజ్ చేస్తానన్నమాట. అంటే 2 టేబుల్ స్పూన్లు కోకోనట్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్లు ఇంకా ఆముదం కూడా తీసుకుంటాను. మనకి షాప్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఒకప్పుడు ఆముదం ఒక్కటే అప్లై చేసుకునే వాళ్ళు, అప్పుడు జిడ్డు జిడ్డుగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు కొంచెం కోకోనట్ ఆయిల్ కూడా వేసానన్నమాట. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ హెయిర్ ఎంత ఉంటే అంత క్వాంటిటీ పెంచుకోండి, తగ్గించుకోండి, యువర్ చాయిస్. నాకైతే ఈ హెయిర్ ఆయిల్ సరిపోతుంది. ఉత్తిగా కోకోనట్ ఆయిలే కాకుండా ఇలా దీంట్లో ఏదో ఒకటి మిక్స్ చేసుకుని అప్లై చేసుకున్నట్లయితే కొంతవరకు కాపాడుకోవచ్చు హెయిర్ ఫాల్ అవ్వకుండా. ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టి ఒక చిన్న గిన్నెలోకి కొంచెం వాటర్ తీసుకుని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ ఆముదం కలిపిన నూనె ఉంటుంది కదా, అది కొంచెం గోరువెచ్చగా చేసుకోవాలి. లైక్ మనం చెయ్యి పెట్టి హెయిర్ కి అప్లై చేసుకునే అంతగా అన్నమాట. మరి ఎక్కువ వేడైనా సరే మనం రాసుకోలేం కాబట్టి. ఇది మాకు తెలుసులే అమ్మా, ఇంకేదైనా కొత్తగా చెప్పు అని మీరు అనుకోవచ్చు. చెప్తాను, అక్కడికే వస్తున్నాను అనమాట. ఇది స్లో ఫ్లేమ్ లో పెట్టి వేడి చేసుకున్న తర్వాత పక్కకి దించి, మనకి హెయిర్ ఫాల్ అయినా ఇంకా ఫేస్ లో ఏదన్నా కొంచెం గ్లో కావాలన్నా సరే ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి అంటే విటమిన్ ఈ క్యాప్సూల్స్. మనకి అది చాలా డెఫిషియన్సీ ఉంటుంది. ఇది లో ఫ్లేమ్ లో పెట్టుకుని మరిగించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చాలా సార్లు ఆ వాటర్ లో వేసేసాను అనమాట. ఏదైనా పాడు చేయడంలో ఫస్ట్ ఉంటాను కదా నేను. ఇలా ఈ ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సూల్స్ అయితే 2 తీసుకున్నాను. నా హెయిర్ కి అయితే 2 క్యాప్సూల్స్ సరిపోతాయి. మీ హెయిర్ క్వాంటిటీని బట్టి మీరు విటమిన్ క్యాప్సూల్స్ అనేవి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. వరకు ఊడిపోయిన జుట్టు అంతా ఒకేసారి పెరిగిపోవాలని చెప్పి విటమిన్ క్యాప్సూల్స్ అన్ని వేసేసారనక అప్పుడు ఉన్నది పోద్ది, ఉంచుకున్నది పోద్ది అనే సామెత మనకే వర్తిస్తది. మనం ఫుడ్ తినాలంటే ఎలాగో ఇన్ని మినరల్స్, విటమిన్స్ ఉన్నాయి తినలేము కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేయండి అమ్మా. కొంచెం విటమిన్ క్యాప్సూల్స్ వేసిన తర్వాత ఆ గోరువెచ్చని ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే విటమిన్ క్యాప్సూల్స్ కొంచెం జిగురుగా ఉంటాయి కాబట్టి కొంచెం కరగడానికి టైం పడుతుంది. ఎంత బాగా మిక్స్ అయితే అంత బాగా మనకి యూజ్ ఉంటుందన్నమాట. ఇంకా మెయిన్ వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే నేను ఒక కాటన్ బాల్ తీసుకున్నాను. కాటన్ తీసుకుని దాంతో కొంచెం జుట్టు స్ప్రెడ్ చేస్తూ ఆ స్కాల్ఫ్ కి పట్టేలాగా బాగా పట్టిస్తున్నాను అనమాట. ఏదైనా సరే మన జుట్టుకి అప్లై చేసేసామా అయిపోయిందా అన్నట్టు కాకుండా ఎంత బాగా అప్లై చేసాము, ఎంత ఎఫర్ట్ పెట్టాము అనేది ఇంపార్టెంట్. మీకు డౌట్ రావచ్చు, ఇంత ప్రాసెస్ ఎవరు చేస్తాడబ్బా, ఏదన్నా హెయిర్ ఆయిల్ మంచిది కొనేసుకోవచ్చు కదా అని. ఎవరిష్టం వాళ్ళది. నేనైతే చాలా వరకు హోమ్ రెమెడీసే యూజ్ చేస్తానన్నమాట. నాకైతే చాలా వరకు వర్క్ అయింది. అందుకే నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే హెయిర్ ఆయిల్ ఒకటి నేను అంటే ప్రిపేర్ చేశాను అనమాట. అది నా ఛానల్లో ఉంది. మీరు ఇంకా చూడకపోతే చూసేయండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. అండ్ ఇప్పటి వరకు మీరు వీడియో చాలా ఓపిక్ గా చూసారని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్, మీరు లాస్ట్ వరకు వీడియో చూసినా నాకు తెలియాలంటే ఒక స్మైలీ ఇమేజ్ అనేది కామెంట్ చేయండి.